తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. రెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. రెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. రెమ్ము తేజరిల్లుము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజున అంశము కుమ్మరి. మనము దేవుని చేతిలో పాత్రగా, ఒక కొండగా ఉంటూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అతడు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు, విరగొట్టుతుననియు, నశింపచేదునని ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, దేవుని బిడ్డలారా, ఈ దినము కుమ్మరి, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్మని ఇర్మీయాతో దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు కొన్ని మాటలు తెలియజేస్తాను. కుమ్మరి మట్టిని తీసుకొని దాన్ని మెత్తగా చేసి దాన్ని సారె మీద పోసి సారె మీద పెట్టి ఆ కుండను ఏ విధంగా అయితే కుండగా తయారు చేసి దాన్ని అగ్నిలో కాలుస్తాడో, దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా ఆయన చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాం. మనమందరము కూడా మట్టిగా ఉన్నాం. కుమ్మరి అయిన దేవుడు మనల్ని ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా కుమ్మరి మట్టిని పొడుస్తాడు. అంటే గుణపం తీసుకొని ఆ మట్టిని ఆ బెడ్డగా చేస్తాడు, తీస్తాడు. పొడవబడాలి. మొదటిది పొడవబడుట. పొడవబడుట అనగా మారు మనస్సు. ఒక గడ్డపార తీసుకొని మట్టిలోకి వెళ్ళి ఆ మట్టిని తట్టలో వేయడానికి ఎలాగైతే దాన్ని పొడుస్తాడో, దేవుని వాక్యము చేత మనము పొడవబడుతూ ఉన్నాం. ప్రతి వాని యొక్క హృదయము పొడవబడాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తుని అడుగగా, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనే మాట ఒక ఫుట్ నోట్ ఉంది. ఆ ఫుట్ నోట్ కింద పొడవబడి అని అర్థం. పొడవబడి దేవుడు తన యొక్క వాక్యము చేత ఆయన మనల్ని పొడుస్తూ ఉన్నాడు. అంటే మన హృదయాలు పొడవబడుతూ ఉన్నాయి. పేతురు గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారు నొచ్చుకున్నారనగా వారు వాక్యము చేత పొడవబడ్డారు. కొన్నిసార్లు దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే, అయ్యో ఏంటి నా గురించి చెప్పేస్తున్నారేంటి, నా కోసం ఈయనకెలా తెలిసిపోయింది అనుకుంటారు. కొంతమంది అయితే నా గురించి తెలిసి ఉంటుంది, అందుకే నా కోసమే ప్రసంగం చేస్తున్నాడు అనుకుంటారు. దేవుని వాక్యము కొంతమందికి అది గుచ్చుకుంటుంది.
దైవజనుడు నీకోసం ప్రత్యేకంగా ఏమి టాపిక్ తీసుకొని చేయడు, కానీ ఆయన వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాన్ని నువ్వు నొచ్చుకుంటున్నావు, అంటే పొడవబడుతున్నావు. మొట్టమొదటిగా నీవు పొడవబడాలి, రిపెంటెన్స్, అప్పుడే మారు మనసు వస్తుంది. దేవుని వాక్యం ద్వారా నీవు మారు మనసు పొందాలి. దేవుని వాక్యం ద్వారా నీవు పాపక్షమాపణ పొందాలి. పొడవబడి, వారు ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకున్నారంటే పొడవబడ్డారు. దేవుని యొక్క వాక్యముని వింటున్నప్పుడు నీ బ్రతుకుని గురించి అది మాట్లాడుతూ ఉంటే, నీ యొక్క జీవితం గురించి అది మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు పొడవబడుతున్న సందర్భంలో ఉంటే నువ్వు మారు మనసు పొందాలి. మొట్టమొదటిగా కుమ్మరి ఆ గుణపం తీసుకొని మట్టిని పొడుచున్నట్లుగా నీవు ఒక పాత్రగా చేయబడాలి అంటే, ఒక కుండగా చేయబడాలంటే, ఒక పనికి వచ్చే పాత్రగా నీవు మలచబడాలంటే నీలో మారు మనస్సు రావాలి. దేవుని వాక్యము చేత నువ్వు పొడవబడే విధంగా ఉండాలి. మారు మనసు వచ్చిన తర్వాత, పాప క్షమాపణ నీకు కలిగిన తర్వాత, ఈ మారు మనస్సుకు సంబంధించిన ఫలాలు నువ్వు ఫలిస్తూ పాప క్షమాపణ కలిగి నీవు మనస్సు మార్చుకొని నీ పాప జీవితం అంతటిని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా మారు మనస్సు, పొడవబడుట. రెండవదిగా మనం చూస్తే పొలములో నుండి వేరు చేయబడాలి. 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. రెండవదిగా వేరుపరచబడాలి, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై. ఈ కుమ్మరి మట్టి ఉన్న ప్రాంతానికి వెళ్ళి గుణపంతో పొడుస్తాడు. దాన్ని ఒక తట్టులోనో బండిలోనో ట్రాక్టర్లోనో ఆ మట్టిని లోడ్ చేసుకొని అక్కడే ఉంచడు, దాన్ని వేరుగా తీసుకొస్తాడు. పొలములో నుండి ఇంటికి రావాలి, పొలములో నుండి ఈ మట్టి ఇంటికి తేబడాలి. అంటే నీవు రక్షణ పొందిన నీవు, అంటే మారు మనసు పొందిన నీవు, మూర్ఖులకు ఈ లోకములో ఉన్న ఈ తరము వారికి వేరుగా ఉండి రక్షించబడి, మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మ పొంది మందిరంలోనికి చేర్చబడాలి. రెండవదిగా పొలము నుండి వేరుపడుట. వేరుపరచబడకపోతే నీవు ఇంకా ఈ లోకంలోనే ఉంటే నీవు ఒక పాత్రగా దేవుడు తయారు చేయడు. నీ వేరు వేరు స్థలములో ఉన్న వ్యక్తి, వేరు సంస్కృతిలో పెరిగిన వ్యక్తి, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, ఏదైనా భయంకరమైన బ్యాక్గ్రౌండే అవ్వచ్చు, లేదా మంచి వ్యక్తిగానే నువ్వు రావచ్చు. పొడవబడాలి. రెండవది మట్టి ఇంటికి చేర్చబడాలి. పొలంలోనే ఉంటే కుదరదు, అక్కడే ఉంటే కుదరదు. ఈ మట్టి కుమ్మరి ఇంటికి తీసుకొని వస్తాడు. నీవు మందిరమునకు తేబడాలి, మందిరమునకు రావాలి, రక్షణ పొందాలి. నా పాత అలవాట్లోనే ఉంటానంటే కుదరదు. నీ ప్రాచీన స్వభావం అంతా కూడా విడిచిపెట్టాలి. నీ ప్రాచీనమైన బ్రతుకంతా విడిచిపెట్టాలి. నీ ప్రాచీనమైన అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టాలి. పాప సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టి వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలి. ఈ మట్టిని కుమ్మరి పొడిచి పొడవబడిన తర్వాత ఇంటికి తెస్తాడు, దీన్ని వేరు చేస్తాడు. వేరు చేసిన తర్వాత మూడవదిగా తయారైన పాత్రలన్నిటితో కలిపి ఈ మట్టిని ఉంచుతాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూలుట మానక ఒకరినొకడు హెచ్చించుట, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు
పురుకొల్పవలని ఆలోచించము. మూడవదిగా తయారైన పాత్రలతో కలిపి ఉంచుతాడు. మట్టిని పొడిచి ఈ మట్టిని కొన్ని తయారైన పాత్రలు ఉంటాయి తన ఇంటి దగ్గర, అక్కడ తీసుకొచ్చి పెడతాడు. అంటే ఫెలోషిప్. మందిరానికి వచ్చిన తర్వాత ఇంతకుముందు రక్షణ పొందిన వారు, ఇంతకుముందు ఆత్మీయమైన వరములతో ఫలములతో ఉన్న వారితో నువ్వు చేర్చబడతావు. వారి ప్రవర్తన చూస్తావు. వారు ఏ విధంగా ఆత్మీయమైన వరములతో ఉన్నారో చూస్తావు. వారి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి అంతా కూడా నువ్వు చూడాలి. సహవాసం కలిగి ఉంటావు. నాలుగవదిగా అతడు ఏం చేస్తాడు? సుత్తితో పగలగొడతాడు. ఈ మట్టిని, వేరు చేయబడిన మట్టిని సుత్తి తీసుకొని పగలగొడతాడు. లేదా ఒక బరువైన మరి రాతి లాంటి దాన్ని తీసుకొని దాన్ని పగలగొడుతూ ఉంటాడు. తనకిష్టం వచ్చిన విధానముగా మెత్తనగా మట్టి అవ్వడానికి, ఆ గరుకుగా ఉండి గట్టిగా ఉండి బెడ్డగా ఉన్న దాన్ని పౌడర్ కావడానికి సుత్తితో పగలగొడతాడు. ఇదే టెస్టింగ్, శ్రమలు, క్రమశిక్షణ. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు కొంత క్రమశిక్షణ ఉంటుంది. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. ఇవన్నీ కూడా నువ్వు వీటన్నిటిలో నుండి వెళ్ళాలి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడ లేని సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. బాప్తిసం పొందిన తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. యేసయ్య మందిరంలోకి వచ్చిన తర్వాత నీకు వచ్చేది ఏంటంటే శ్రమలు, కొంత క్రమశిక్షణ. దైవజనులు చెప్తారు అలా చూడకూడదు, ఇలా చూడకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, అవి చూడకూడదు, ఇవి చూడకూడదు, ఇవి తినకూడదు, అవి తినకూడదు, అవి త్రాగకూడదు, ఇవి కొన్ని క్రమశిక్షణ, కొంత డిసిప్లైన్ నేర్చుకోవాలి మందిరంలోకి వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా సుత్తితో పగలగొట్టే అనుభవం. కుమ్మరి మట్టిని తీసుకొని సుత్తితో పగలగొడుతూ ఉంటాడు. శ్రమలు, ఇబ్బందులు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నిర్లక్ష్య పెట్టకము, ఆయనను గద్దించినప్పుడు విసుకుకము. ప్రభు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనంలో, శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులగునట్లుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్ష పని కుమారుడెవడు? కనుక ప్రభుచే శిక్షను నిర్లక్ష్య పెట్టొద్దు. కొన్ని ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, శోధనలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. ఆ శోధనలు చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఆ శోధనలు చూసి నువ్వు భయపడడానికి వీలు లేదు. ఆయన నిన్ను సుత్తితో పగలగొడతాడు. ఎందుకంటే నిన్ను మెత్తం చేస్తూ ఉన్నాడు. వడ్రంగి దగ్గరికి వెళ్తే వడ్రంగి మేస్త్రి బాడు తీసుకొని ఆ చెక్కలను, కర్రలను కోస్తాడు, చెక్కుతాడు. అలాగే కమ్మరి కులంలో కూడా ఆ యొక్క కత్తె అది చాలా పదునొచ్చేటట్లుగా దాన్ని కాల్చుతాడు, కొడతాడు. అలాగే బంగారు పనిచేసే కంసాలి కూడా బంగారాన్ని కాలుస్తాడు. కనుక ఏ పని చేసే, ఏ వృత్తి చేసే వ్యక్తి అయినా ఆ పదార్థాన్ని, దాన్ని కొంత కొట్టాలి, విరగగొట్టాలి, దాన్ని మెత్తన చేయాలి. అట్లు చేయకుండా అది ఒక రూపంలోనికి రాదు. ఎన్నో విలువైన వస్త్రాలు కొంటూ ఉన్నప్పుడు బహుశా మీటర్ కొన్ని వేల రూపాయలు పెట్టి నువ్వు కొనవచ్చు. అది టైలర్ దగ్గర తీసుకెళ్తే అతను కత్తిరిస్తాడు. కత్తిరించకుండా అది ఒక రూపంలోకి రాదు. అదేవిధంగా ఈ మట్టి దాని సుత్తితో పగలగొట్టకుండా, అది మెత్తన చేయకుండా
ఒక రూపంలోనికి రాదు. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చిన నీకు శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాటిని ఓర్చుకోవాలి. కుమ్మరి సుతితో పగలగొడతాడు. ఐదవదిగా నీళ్లు పోసి దాన్ని బింకమన్నులా చేస్తాడు. దీన్నే ప్యూరిఫికేషన్ అంటారు. నీళ్లు పోసి బింకమన్నుగా. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగా ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపాలు శుద్ధీకరించబడతాయి. నీళ్లు పోసి బింకమన్నుగా చేస్తాడు. ఈ నీళ్ళు ఇంకా ఎందుకు ఉపయోగం? శుద్ధి చేయబడడానికి నీళ్లు ఉపయోగం. నీళ్ళు ఈ మట్టిని నానేటట్లుగా చేస్తాయి. దేవుని వాక్యం అనే నీళ్లు నిన్ను నానేటట్టుగా చేస్తాయి. ఇది శుద్ధీకరించే నీళ్లు, ఇవి పవిత్రపరిచే నీళ్లు. ఈ నీళ్లు పోయాలి, ఇది శుద్ధీకరణ జరగాలి. నీళ్లు పోసి బెంకమన్నుగా ఉండేటట్లు చేస్తాడు. కనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా, దేవుని యొక్క వాక్యం అనే నీళ్ళ ద్వారా నువ్వు శుద్ధీకరించుకోవడం. నీళ్లు శుద్ధీకరణకు సాదృశ్యం. నీళ్లు కావాలి, నీళ్లు పోయాలి. నీళ్లు పోయకపోతే మొక్కలు అవి ఎదగవు, ఫలించవు. చెట్లకు నీళ్ళు అవసరం, మనిషికి నీళ్ళు అవసరం, మట్టికి నీరు అవసరం. ఆ నీళ్ళు వల్ల, దేవుని వాక్యం అనే నీళ్ళు వల్ల, యేసు రక్తమనే దాని ద్వారా, యేసు రక్తము ద్వారా నీవు ఒక మంచి విధానంలోనికి నువ్వు రాబోతూ ఉన్నావు. గట్టిగా ఉన్న, కఠినముగా ఉన్న హృదయం ఇది మెత్తన చేయబడుతుంది నీళ్ళ ద్వారా. ఆరవదిగా ఈ కుమ్మరి ఇంకేం చేస్తాడంటే గులకరాళ్ళన్నీ ఏరివేస్తాడు. రూపుదిద్దుట. నీలో ఏ గులకరాళ్ళు ఉందో, లేకపోతే ఆ మట్టిలో ఉన్న గులకరాళ్ళు ఏరినట్లుగా గులకరాళ్ళన్నీ కూడా ఏరుతాడు. రూపుదిద్దాలి. ఏ బలహీనత ఉందో, నీలో ఏ చిన్న చిన్న మలినం ఉందో, ఆ మలినమంతా తీసివేయబడాలి. ఆ గులకరాళ్ళన్నీ ఏరివేయబడాలి. 1 పేతురు 4:1 క్రీస్తు శరీర విషయంలో శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారి ఉన్నట్లుగా సంతోషించుడి. 7వది ఏంటంటే అగ్నిలో వేస్తాడు. ఈ శ్రమలు ఏంటంటే అగ్నిలో వేయడం, కొలుములో వేస్తాడు. భయంకరమైన శ్రమలు. శరీరం విషయంలో క్రీస్తు ఎలాగైతే శ్రమ పడ్డాడో మీరు కూడా అటువంటి విధముగా అట్టి మనస్సును ఆయుధంగా చేసుకోవాలి. శోధన, మహాశ్రమలు 12 అంటాడు, అగ్ని వంటి మహాశ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడొద్దు. శ్రమలలో నీవు అగ్ని వంటి, ఆ శ్రమలలో నిన్ను ఒక రూపము వస్తుంది. ఒక పాత్రగా నువ్వు చేయబడతావు, ఒక పాత్ర వల్ల నువ్వు మలచబడతావు. కనుక కుమ్మరి ఏ విధంగా, మరొకసారి ఆయన ఏం చేస్తాడో మనం ధ్యానం చేద్దాం. మరొకసారి రిపీట్ చేసుకుందాం. మట్టిని పొడవబడాలి, మట్టి పొడవాలి. మారు మనస్సు నీలోనికి రావాలి. పొలములో నుండి ఇంటికి తీసుకొని రావాలి. నీవు మందిరంలో చేర్చబడాలి. ఆ మట్టి తయారైన పాత్రతో ఉండాలి. కొంతకాలం నీవు సహవాసంలో ఉండాలి. అప్పుడు నేను సుత్తుతో పగలగొడతాడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. క్రమశిక్షణతో నీవు ఉండాలి. నీళ్లు పోసి బెంకమన్నుగా చేస్తాడు. దేవుని వాక్యం ద్వారా నీవు ఈ మెత్తనగా నీవు చేయబడాలి. కఠినమైన హృదయం, కఠినమైన మనస్సు, ఆ గట్టితనం, ఆ గరుకుతనం అంతా మెత్తన చేయబడాలి. సాత్వికుడిగా నువ్వు మారాలి. మంచి మనసు నీలోనికి రావాలి. మెత్తని స్వభావం నీలోనికి రావాలి. మృదుత్వం నీలోనికి రావాలి. ఇవన్నీ నీలోకి వచ్చిన తర్వాత
రూపుదిద్దడానికి గులకరాళ్ళు ఏరివేస్తాడు. ఇంకా నీలో ఏదైనా దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉన్నాయేమో అవన్నీ కూడా తీసివేస్తాడు. కొన్ని పరిచర్యలు ఉన్నాయి, ఆ పరిచర్యలు నీవు చేయాలి, ఆ పరిచర్యలో నీవు ఆడబడాలి. కొన్ని రకాలైన పరిచర్యల్లో నీవు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అప్పుడు నిన్ను ఆ సారిపై ఆ చుట్టూ తిప్పి ఒక పాత్రగా చేసిన తర్వాత, దానిని ఒక రూపంలోనికి తీసుకొచ్చిన తర్వాత, అప్పుడు ఈ కుండాన్ని తీసుకెళ్ళి, ఈ మట్టి ఘట్టాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసినట్లు ప్రభువుని కొన్ని శోధనలు పెడతాడు. అగ్ని లాంటి శోధనలు అవే. ప్రభు నమ్ముకున్నందుకు నీకు అనేకమైన శోధనలు వస్తాయి. ప్రభు నమ్ముకున్నప్పుడు అనేక ఇబ్బందులు నీకు కలగవచ్చు. నీ భర్త నీకు ఇబ్బంది పెట్టవచ్చు, నీ భార్య నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నీ అత్తమామలు ఇబ్బంది పెట్టవచ్చు, నీ కుటుంబస్తులు ఇబ్బంది పెట్టవచ్చు, నీ గ్రామస్తులు లేదా నీవు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చావు ఆ కమ్యూనిటీ వారు నేను ఇబ్బంది పెట్టవచ్చు. ఇవన్నీ శ్రమలన్నీ కూడా నేను ఓర్చుకోవాలి. శోధన సహించువాడు ధన్యుడు. ఈ శ్రమలనే, ఈ కష్టాలనే, ఈ యొక్క అగ్నిలో నీవు కాల్చబడుతూ ఉన్నప్పుడు ఒక పాత్రగా నువ్వు చేయబడతావు. ఒక పాత్రగా నువ్వు చేయబడతావు. ఒక స్వరూపంలోనికి నీవు వస్తావు. ఒక రూపాన్ని దేవుడు నీకు అద్దుతూ ఉన్నాడు. కష్టాలు వచ్చినాయని బాధపడుతున్నావా? శ్రమలు వచ్చినాయని బాధపడుతున్నావా? ఇబ్బందులు వచ్చినాయని బాధపడుతున్నావా? ఇరుకులు ఉన్నాయని బాధపడుతున్నావా? ఎట్టి బాధ నీలో ఉన్నప్పటికీ నీవు ఇంకనూ కాల్చబడి పుటము వేయబడిన వ్యక్తిగా, బంగారం నుండి మేలిమి బంగారముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. కనుక శ్రమల్లో ఓర్చుకోవాలి, శోధనలో ఓర్చుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఆయనకు ఒక పాత్రగా నువ్వు మార్చబడాలి. ఆయన చేతిలో ఒక పాత్రగా నువ్వు మార్చబడాలంటే ఇవన్నీ కూడా నువ్వు భరించాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో బాధల్లో ఉన్నావయ్యా, బాప్తిసం పొందిన కాడి నుంచి ఎన్నో శోధనలు అండి, ఎన్నో సమస్యలో ఉన్నానండి అని, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నానండి అని అంటున్నావా? ప్రభు వాటన్నిటి నుండి విడిపించబోతూ ఉన్నాడు. ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకోవాలి అంటే, నీకెన్ని శోధనలు ఎక్కువ వస్తే, ఎన్ని బాధలు నువ్వు భరిస్తూ ఉంటే, ప్రభు ఒక మంచి పాత్రగా. మోషేకి చిన్ననాడే శోధన వచ్చింది. ఎంత భయంకరమైన శోధన! చక్కగా ఉయ్యాల్లో ఊగవలసిన వయసులో నైలు నదిలో జమ్ముపెట్టులో తేలుతూ ఉన్నాడు. ఆ జమ్ముపెట్టి ఎక్కడికి కొట్టుపోతుందో తల్లికి టెన్షను, అక్క ఎదురు చూస్తూ ఉంది అక్కడ. కానీ ఫరో కుమార్తె వచ్చింది. ఆ జమ్ముపెట్టులో ఉన్న కేకలు వినబడి ఆ మోషేని ఇంటికి తీసుకెళ్ళింది. మోషే ఎన్నో శోధనలు, చిన్ననాటి శ్రమల్లో పెరిగాడు. కొంతకాలం ఆ శ్రమలు అయిన తర్వాత మోషే ఒక రాజగృహంలో పెరిగాడు. మరలా అక్కడి నుండి మోషే ఎక్కడికి వచ్చాడు? అక్కడ నుండి మరలా మిద్యాను అరణ్యంలోకి వచ్చాడు. చాలా కష్టాలు పడ్డాడు. ప్రతిదినము కూడా గొర్రెలు మేపాలి, వాటన్నిటినీ కొండ మీదకి తీసుకొని వెళ్ళాలి. 40 సంవత్సరాలు చాలా కష్టాలు అనుభవించాడు. తర్వాత మరలా దేవుడు ఒక మంచి నూతనమైన నడిపింపులోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఒక మంచి నాయకుడిగా దేవుడు చేశాడు. లక్షల మందిని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే గొప్ప ధన్యుడిగా చేశాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీవు దేవుడు నిన్ను ఒక పాత్రగా చేస్తున్నాడని అనుకోవాలి. చాలామంది అంటారు, అయ్యో నేనేం పాపం చేశాను నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఏ విధంగా నన్ను మంచిగా ఉండాలన్నా శోధనలు ఎదురవుతున్నాయి, ఏ దారి వెళ్ళినా ముళ్ళబాటే. దేవుని బిడ్డలారా, ఒక మంచి పాత్రగా నిన్ను ఆయన మలుస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో యోసేపు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నదమ్ములు మోసం అన్నదమ్ములు అమ్మేశారు. అన్నదమ్ములు చచ్చిపోయాడని తండ్రికి చెప్పారు. చంపేసింది, ఏదో తినేసిందని చెప్పారు, అబద్ధం చెప్పారు. పోతుపరింటికి వెళ్ళాడు. శోధన వచ్చింది, చెరసాలకు వెళ్ళాడు. ఈ శోధనలన్నీ జయించిన తర్వాత ఒక అద్భుతమైన ఉన్నతమైన ఆ యొక్క అనుభవంలో ఫరో ప్రక్కన
ప్రధానిగా కూర్చున్నాడు. యోసేపు జీవితంలో, మోషే జీవితంలో, దావీదు జీవితంలో, అబ్రహాము జీవితంలో, యాకోబు జీవితంలో. యాకోబు ఎంత కష్టపడ్డాడు. అన్నకు ఆశీర్వాదాలు కొట్టేసిన తర్వాత ఇబ్బందులకు గురై అన్న ఎదుటండి పారిపోయాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు. ఒక చోట రాయిని తలగడగా తీసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి దర్శనం ఇచ్చాడు. ఇటు రీతిగా ఎన్నో కష్టాలు పడ్డాయి. యాకోబు 12 గోత్రాలకి పితామహుడయ్యాడు. దేవుని బిడ్డలారా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా? నాకేంటి ఇబ్బందులు, నేను దేవునిలో ముందుకు సాగుతున్నాను కదా. ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ ఇబ్బందులేంటి అని నువ్వు విచారపడుతూ ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి పాత్రగా నేను ఆయన చేయబోతున్నాడు. ఈ పాత్ర ఇది రాజుగారింట్లో ఉండవలసిన పాత్రో, లేదా సామాన్యుని చేత ఉండవలసిన పాత్రో, లేదా ఇది ఏ పాత్రో? ఈ పాత్ర కుమ్మరి కుండలు చేసిన తర్వాత ఏ కుండ ఎక్కడికి వెళ్తా తెలియదు, కానీ కుండ వాడబడుతుంది, పాత్రగా వాడబడుతుంది. మన జీవితం కూడా అంతే, దేవుడు వాడుకునే పాత్రగా. దేవుని బిడ్డలారా, అట్టి విధముగా నీవు నల్లగొట్టబడినా, నీవు మరి ఆ యొక్క నీళ్లతో నానబెట్టబడినా, లేదా నిన్ను అగ్నిలో వేసి కాల్చేటువంటి శ్రమలు నీకు వచ్చినా, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక పాత్రగా చేయడానికే. ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక పనిముట్టుగా చేయడానికే. కనుక ఇర్మియాతో దేవుడి చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, అదంతా కూడా చూడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, నేను ఈ జనాంగాన్ని ఆ విధంగా వాడుకోబోతున్నాను. దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా వాడుకోబోతున్నాడు. దేవుడు మనలందరినీ కూడా అట్టి రీతిగా వాడుకోబోతున్నాడు. కనుక దేవా, నీ చేతిలో పాత్రగా నన్ను మలుచు నాయన. ప్రభువా, నీ చేతిలోని పాత్రగా నన్ను తయారు చేయను ప్రభువా అని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.